భూపతిరాజు గారు తెలంగాణ రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు. మరి వారి పాటతో వారి నాట్యంతో తెలంగాణ రాష్ట్రమంతా కూడా పల్లె పల్లెకి మరి ధ్యానాన్ని సేవాదళని వారు తీసుకువెళ్తున్నారు. మరి ఈరోజు వారి పాటతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. థ్యాంక్ యూ అన్న. మరి జగన్నాథ్ గట్టు మరి సేవాదల్ పిరమిడ్ సేవాదల్ హెడ్ క్వార్టర్లో మరి మొట్టమొదటిసారిగా మనం యజ్ఞం మొదలుపెట్టుకున్నాం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం. కాబట్టి ఈ యజ్ఞము ఈ 3 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో పత్రిజీ అందించినటువంటి ముఖ్య విభాగం సేవాదల్. ఈ సేవాదల్ కార్యాచరణ ఏమిటి మరి పాట ద్వారా విందాం. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. కలతలు లేని ధ్యానుల కలయిక సేవాదళము, ఖచ్చితత్వమును కలిగి ఉన్నది సేవాదళము. క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అది మనుషులలోని మానవత్వమే సేవాదళము. మానవాళికి మేలు చేయును సేవాదళము. బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము. బంధ విముక్తుల గావించును మన సేవాదళము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెచ్చును సేవాదళము. జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవకోటిని సంరక్షించును సేవాదళము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నిరంతరము శ్రమ కోచి నిలుసును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. నిరంతరము శ్రమ కోచి నిలుసును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. ఆగిపోని చైతన్య చక్రమే సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. సేవాదళము సేవాదళము పత్రిజీ సేవాదళము. థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా చక్కగా పాడారు. మరి ఒక్కసారి అందరం కరతాళ ధ్వనులతో వారిని ఎంకరేజ్ చేద్దాము.